నిజంగా ఒక పురుషుడు ఒక స్త్రీని సుఖపెట్టగలడా? సుఖపెట్టాలంటే చేయాల్సిన పనులేంటి? ఒకటేమో సుఖపెట్టాలి అన్న ఆలోచన ఉండాలి. అబ్బాయికైనా, అమ్మాయికైనా. అమ్మాయి కూడా మా ఆయన్ని సుఖపెట్టాలి అన్న ఆలోచన, లేదా పార్ట్నర్‌ని సుఖపెట్టాలన్న ఆలోచన అమ్మాయికుండాలి. ఈ అమ్మాయిని సుఖపెట్టాలి అన్న ఆలోచన అబ్బాయికుండాలి. ఫస్ట్ ఆలోచన ఉండాలి. ఇఫ్ దేర్ ఇస్ ఎ విల్ దేర్ ఇస్ ఎ వే అని అర్థం. సో, యూజువల్‌గా అమ్మాయిలని గానీ, అబ్బాయిలని గానీ వాలిడేషన్ అంటారు. ప్రేజ్ చేయడం నేర్చుకోవాలి. నేను ఇందాక చెప్పినట్టు 'లైలా కో దేఖనే కే లియే మజ్ను కహాం కో' అని. భగవంతుని సృష్టిలో ప్రతి అమ్మాయి గొప్పదే. ప్రతి అమ్మాయి అందంగానే ఉంటుంది. వాళ్ళ కళ్ళు బాగుంటాయి, వాళ్ళ ముక్కు బాగుంటుంది, వాళ్ళ పళ్ళు బాగుంటాయి, వాళ్ళ బిహేవియర్ బాగుంటుంది. కనుక ఏ అమ్మాయి అందంగా లేదు అని అనటానికి ఉండదు. కేవలం ఐశ్వర్య రాయే అందంగా అనుకుంటే అసలు ప్రపంచంలో ఎవరికి పిల్లలే ఉండరు. అందరు అమ్మాయిలు, అందరు అబ్బాయిలు, అమ్మాయిలు అందంగానూ ఉంటారు, అబ్బాయిలు హ్యాండ్సమ్‌గానూ ఉంటారు. సో, చూసే దాన్ని బట్టి. ఇందాక మీరు చెప్పినట్టు సుఖపెట్టాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ ఈజ్ సైకలాజికల్ బాండింగ్ రావాలి. ఆ సైకలాజికల్ బాండింగ్ లేకుండా పెట్రోల్ బంక్ బిజినెస్ లాగా వీడు అందులో పెట్టేస్తే అది సుఖపడిపోతుంది అనుకోవడం పొరపాటు. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళే ముందు గొడవ పడి ఆఫీస్ నుంచి రాగానే ఆమె మీద ఫోర్స్ఫుల్గా సెక్స్ చేస్తే అది సుఖం కాదు. అది ఆమెకు గొంగడి పురుగు మీద వారినప్పుడు వచ్చిన ఫీలింగే ఉంటుంది. కనుక సైకలాజికల్గా బేస్మెంట్ అవసరం. దానికి ఎలా రావాలి? కాంప్లిమెంట్స్ ఇచ్చుకోవడం నేర్చుకోవాలి. అబ్బాయిని ఆ అమ్మాయి చెప్పాలి, నీ వాళ్ళ హ్యాండ్సమ్గా ఉన్నావు, నీ షర్ట్ బాగుంది, ఇది గళ్ళ షర్ట్ నీకు బాగా సూట్ అయింది అని చెప్పగలగాలి. అట్లాగే ఆ అమ్మాయికి ఆ రోజు ఏదైనా పింక్ శారీయో, గ్రీన్ శారీయో కట్టుకుంటే ఈ శారీ నీకు బాగా అప్పింది, దీంట్లో నీ ఫేస్ చాలా బ్రైట్గా ఉంది, ఏదో ఒకటి సమ్ పాజిటివ్ కామెంట్స్ చేయడం నేర్చుకోవాలి. చాలామంది ఏంటంటే అందంగా అమ్మాయి పాపం అరగంటో గంటో కష్టపడి మేకప్ చేసుకొని వస్తే కూడా చూసి అనుకుంటారు. దాన్ని బయటికి చెప్పాలి, మనం గ్రహించుకోవాలి. ఈస్థెటిక్ సెన్స్ మనకు తెలియాలి. రెండోది అమ్మాయికి ఫార్వర్డ్ చేయాలి, చెప్పగలగాలి. అమ్మాయి నువ్వు ఇలా చేసుకుంటావు, నాకు అట్రాక్టివ్గా కనపడుతున్నావు, ఈ చెంపలకి ఏదో స్పెషల్గా ఒకటి యాపిల్ కలర్ వచ్చేటి ఏదో రెడ్ కలర్ పూసుకుంటారు. పాపం వాళ్ళు కష్టపడి చేసేది ఎవరి కోసం? వాళ్ళ పార్ట్నర్ నుంచి అప్రిషియేషన్ కోసం. అప్రిషియేషను పెద్ద కాస్ట్లీ ఏం కాదు. వచనే కా దరిద్రత అంటాడు సంస్కృతంలో. నోటి మాటకు దరిద్రం ఏముంది? దానికి ఏమి డబ్బులు అవసరం లేదు. కోటీశ్వరుడి కూతురును కారు డ్రైవరు ట్రాప్ చేస్తాడు. ఎందుకు? కోటీశ్వరుడికి టైం ఉండదు కూతురుతో మాట్లాడడానికి. కారు డ్రైవరు టైం స్పెండ్ చేస్తాడు. వాడు ఏదో పార్కులో నుంచి ఒక పువ్వు తీసుకొచ్చి ఆ అమ్మాయి చేతిలో పెడతాడు. ఆ పువ్వుకు కాస్ట్ ఏమి ఉండదు, గడ్డి పువ్వే కావచ్చు, కానీ అమ్మాయికి అది చాలా గొప్పగా ఉంటుంది, ఆమె దాచుకుంటుంది. ఎందుకు? ఇక్కడ పువ్వు కాదు వాల్యూ, ఎమోషనల్ బాండ్. మా చిన్నప్పుడు నెహ్రూ ఫోటోలు అన్నిట్లలోనూ గులాబీ పువ్వు పెట్టుకునేవి స్కూల్లో ఉండేవి. నేను అనుకునేవాడిని కేవలం గులాబీ పువ్వులు మాత్రమే అందంగా ఉంటాయని. తర్వాత కొంచెం వయసు వచ్చిన తర్వాత అర్థమైంది, అన్ని పూలు అందంగానే ఉంటాయి. ముఖ్యంగా లోటస్ అయితే చాలా బాగుంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. అసలు పువ్వు కాకుండా మొగిలి ఆకు అని ఉంటుంది, అది ఆకే, అది పువ్వు కూడా కాదు, అది కూడా బ్రహ్మాండంగా వాసన వస్తుంది. దాని చుట్టూ పాములు వస్తాయని చాలామంది అనుకుంటుంటారు. జాజి పూలు, మల్లెపూలు అన్నీ కూడా అందంగానే ఉంటాయి. గులాబీ పువ్వే అందంగా ఉంటుంది అనుకోవడం పొరపాటు అన్నమాట. నెహ్రూ గారు చేశారు కనుక అప్పుడు నెహ్రూ గారు వాజ్ ది లీడర్ ఆఫ్ ది కంట్రీ కనుక దట్ వాస్ ద థింగ్. పీపుల్ యూస్ టు థింక్ దట్ గులాబీ పువ్వులే అందంగా ఉంటాయి. తర్వాత తెలిసి వచ్చింది. అట్లాగే అందరు అమ్మాయిలు అందంగానే ఉంటారు, చూసే కళ్ళను బట్టి ఉంటుంది. సో, ఫస్ట్ సుఖపెట్టాలనుకుంటే ఎమోషనల్ బాండింగ్ అవసరం. సెకండ్ థింగ్ ఈజ్ మంచి కాంప్లిమెంట్స్ ఇవ్వాలి. తర్వాత చాలామంది మగవాళ్ళు అనుకునేవాళ్ళు ఇదివరకు ఏంటంటే, నేను తిండి పెడుతున్నాను, బట్టలు పెడుతున్నాను కదా, ఇంకేమి ఇది నా దగ్గర పడి ఉండాలి అన్నట్టు. ఈ మధ్య సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. జస్ట్ బికాజ్ మీరు మ్యారేజ్ చేసుకున్నంత మాత్రాన అమ్మాయి ఏదో పశువును కొనుక్కున్నట్టు యూ కెనాట్ ఓన్ హర్. ఆమె సెక్సువల్ ఇంట్రెస్ట్ ఆమె ఉంటే, ఒకవేళ నీకు ఆమె సెక్సువల్ ఇంట్రెస్ట్ కనుక నచ్చకపోతే డైవోర్స్ తీసుకో, అంతేగాని యూ కెనాట్ మేక్ ఇట్ ఇష్యూ అవుట్ ఆఫ్ ఇట్. మీరు కూడా చదివే ఉంటారు. సో, అమ్మాయికి కూడా ఒక మనిషి, ఆమె కూడా కొన్ని ఆలోచనలు ఉంటాయి, ఆమె కూడా కోరికలు ఉంటాయి. ఆ కోరికలు ఎలా ఉంటాయి, ఎప్పుడు ఉంటాయి అనేది యూజువల్గా అవన్నీ హార్మోన్ బేస్డ్ కూడా ఉంటాయి. ఫస్ట్ 10-15 డేస్ కోరికలు ఎక్కువ ఉంటాయి, తర్వాత కోరికలు తగ్గుతాయి. ఎందుకంటే పొరపాటున ప్రెగ్నెన్సీ వస్తే అది డిస్టర్బ్ అవ్వకూడదని భగవంతుడు వాళ్ళ కోరికలు తగ్గిస్తాడు. ముఖ్యంగా పాలిచ్చేటప్పుడు చాలామందికి కోరికలు ఉండవు, ఎందుకంటే అప్పుడు మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడం వల్ల ఆల్రెడీ పుట్టిన పాపకు పాలు సరఫరా ఇబ్బందులు అవుతాయని. భగవంతుడి సృష్టి చాలా గొప్పది. సో, భగవంతుడు వాళ్ళకి ఆ కోరికలు రాకుండానే చూస్తాడు ఆ టైంలో. మగవాళ్ళకి మాత్రం కోరికలు 365 డేస్ ఉంటాయి. ఇంట్లో సెక్స్ చేసి బయటికి వచ్చి రాగానే పని అమ్మాయి కనబడితే దాని మీద కూడా దృష్టి చేస్తారు, పక్కింటి అమ్మాయి కనబడితే పక్కింటి అమ్మాయి మీద దృష్టి చేస్తారు. ఇప్పటికీ ఆడవాళ్ళు గొప్పవాళ్ళు. ఈ మాత్రం ధర్మమైనా నడుస్తున్నది అంటే మన దేశంలో వాళ్ళ వల్లనే నడుస్తుంది. థ్యాంక్ యూ సార్. నా పేరు డాక్టర్ రామ్ గోపాల్. నేను హైదరాబాద్లో
దిల్సుఖ్ నగర్లో మెట్రో పిల్లర్ నెంబర్ 1552 మీ సేవ రోడ్ మంజుసుధ హాస్పిటల్లో ప్రతిరోజు పొద్దున 10 నుంచి మధ్యాహ్నం 2 వరకు పనిచేస్తాను. నేను మగవాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ మగవాళ్ళ ప్రాబ్లమ్స్ను ఆండ్రాలజీ అంటారు. ఆండ్రాలజీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సంతానం గురించి కానీ, శృంగారం గురించి కానీ, మిగతా ఏమైనా యూరిన్ పాస్ చేయడంలో ప్రాబ్లమ్స్ కానీ ఉన్నప్పుడు మీరు నిరభ్యంతరంగా నన్ను సంప్రదించవచ్చు. మీ ప్రైవసీ ఏది బయటికి రాకుండా చూస్తాము. ఇట్ ఈస్ వెరీ కాన్ఫిడెన్షియల్. తర్వాత ఈ ఛానల్కు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రాయండి, కామెంట్స్ రూపంలో రాయండి లేదా క్వశ్చన్స్ రూపంలో రాయండి. యాంకర్స్ దాన్ని క్వశ్చన్గా మలిచి అడుగుతారు. మీ ప్రైవసీ బయటికి రాకుండా చూస్తారు. ఈ ఛానల్ను వేరే వాళ్ళకు మీరు ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. మీరు షేర్ చేయడం వల్ల కేవలం మీ ఫ్రెండ్స్కే కాదు, సొసైటీలో ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అవన్నీ తగ్గిపోయి అందరూ సుఖంగా ఉండే అవకాశాలు ఉంటాయి. లోకా సమస్త సుఖినో భవంతు.